హాయ్ హలో ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ వచ్చి 1 వీక్ అయినా. సో హైదరాబాద్ ఎక్కడ నేను వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చార్మినార్ దగ్గర వచ్చాను అనమాట. సో హైదరాబాద్లోనే అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు చార్మినార్ని అయితే మిస్ అవ్వరు, ప్రతి ఒక్కరు విజిట్ చేసి వెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చార్మినార్లో వచ్చా. అండ్ హైదరాబాద్లో వచ్చిన ప్రతి ఒక్కరు గుర్తుండే ప్లేస్ ఏంటంటే చార్మినార్ అనమాట. అండ్ హైదరాబాద్లోనే గ్లోబల్ ఐకాన్గా ఉన్నటువంటి ఆ ప్లేస్ అనమాట. ఈ కట్టడం అనేది ఒక ఆలయమా లేదా మసీద్ అనేది మనకైతే తెలియదు. దీని హిస్టారికల్ ఐడియాస్ అయితే మనకేం తెలియదు కాబట్టి సో నేను సింపుల్గా అయితే దీని గురించి ఎక్స్ప్లోర్ చేయకుండా చూపిస్తాను. అండ్ బయట అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ చార్మినార్ మీద ఎక్కి మొత్తం అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ మొత్తము ఏ రీతిగా ఉన్నదని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట. నేను వచ్చి ఇప్పటికి 1 వీక్ అయినా కానీ నేను బయట ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చార్మినార్ అయితే విజిట్ చేయడానికి వచ్చాను. అండ్ పూర్తి ఎక్స్ప్లోర్ వీడియో అయితే కాదు కానీ అండ్ సింపుల్గా వీడియో అయితే ఉంటుంది. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ చార్మినార్ ప్లేస్ ఏదైతే ఉందో మేము ఈవినింగ్ టైంలో వచ్చాం. ఈవినింగ్ టైంలో వచ్చి రాగానే చార్మినార్ కట్టడం ఏదైతే ఉందో దీని చుట్టుపక్కల మొత్తం ఫుల్ క్రౌడ్తో ఉంది. సో ఇక్కడ చాలా అంటే చాలా మనకు తక్కువ కాస్ట్లో ఏం కొనుక్కోవాలని దొరుకుతాయని చెప్పేసి అని చాలామంది చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. కానీ అండ్ వేసుకునే బట్టల నుంచి అన్నీ మనకు ఉపయోగపడేవన్నీ వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు చార్మినార్ చుట్టుపక్కల అనమాట. సో చూడడానికి అయితే ఫుల్ క్రౌడీలో చాలానే బాగుంది. కానీ అండ్ కొంచెం ఆ ఫ్యామిలీతో అయితే వచ్చి ఫ్రీగా అయితే తిరగలేము. చాలా అంటే చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది పూర్వకాలం కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని నాణాలు, కొన్ని 10 రూపాయలు అండ్ పైసలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా పాతకాలపు మనీ అయితే కనిపిస్తుంది. వీటిని కూడా ఇక్కడ సేల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నేను చాలాసేపు ఇక్కడ చూసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం సరౌండింగ్లో తిరిగి అండ్ ఎటు చూసినా చార్మినార్ అయితే 4 దిక్కులు ఒకే వైపు కనిపిస్తుంది అనమాట. ఒకేలానే కనిపిస్తుంది. చుట్టూ తిరిగి మేమైతే ఈ చార్మినార్ మీద అయితే ఎక్కుదామని చెప్పేసి కొంచెం లోనకి అయితే వెళ్తున్నాము. అండ్ నేను మా అన్నయ్య ఇద్దరు వచ్చామన్నమాట. సో 5కి ఏదైతే ఉందో చార్మినార్ పైన చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మనం 5కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అయితే పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫైన్ అయితే పెద్దగా ఏం లేదు కానీ అండ్ పైన వెళ్ళినప్పుడు ఆ ఫీల్ అయితే వేరే ఉంటుంది. అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఒకసారి 5కి వెళ్ళాక నేను వ్యూ మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. మేమైతే ఇప్పుడు టికెట్ చూపించి అండ్ పైకి కోట మీద ఎక్కాలని చెప్పేసి అండ్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చాలా చిన్న ప్లేస్ ఉందన్నమాట. సో మెట్లు అయితే ఉన్నాయి. చుట్టూ తిరుగుకుంటూ మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళడానికి మా నడుములు పట్టేసినాయి. చాలా లాంగ్ అనమాట. చూడండి, చాలా అంటే చాలా చిన్న ప్లేస్ అనమాట. కొంచెం బలంగా ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్లో ఎక్కడం కష్టమే, దిగడం కూడా చాలా కష్టమే. దిగేటప్పుడు అయితే మాకు షూస్ స్లిప్పర్స్ లేదా చాలా స్కిడ్ అయితే అయినాయి. మీరు చూడొచ్చు ఎటువంటి ప్లేస్లో వెళ్తున్నాం అన్నది. అండ్ చాలామంది క్రౌడ్ ఎక్కువ వచ్చారు కాబట్టి ఇక్కడ స్ట్రక్ అవుతూ వెళ్తున్నాము. అండ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. మేము పైన చేరుకోవడానికి చాలా టైం పట్టింది. చూడండి, చుట్టూన లైటింగ్స్ ఉండి అండ్ చాలా బాగుంది పైకి ఎక్కడానికి. ఫైనల్గా మేమైతే అండ్ పైన వచ్చామన్నమాట చార్మినార్ మీద. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, కింద క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. అవుట్ సైడ్ సిటీ కనిపిస్తుంది. లోన్ అయితే మొత్తం కట్టడమే ఉంటుంది అన్నీను. సో ఈ చార్మినార్ కట్టడం ఏదైతే ఉందో దాని అందమే ఉంటుంది. అంతకు మించి లోన్ అయితే ఏం ఉండవు. జస్ట్ మనం ఈ చార్మినార్ ఎలా అయితే కట్టడం ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి చూసి మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ లోన్ వెళ్ళిన తర్వాత అండ్ ఇన్సైడ్ ఒకసారి మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫీస్ లేదా రీల్స్ చేస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లోన్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే వేరేలా ఉందన్నమాట. చూడడానికి సూపర్గా అనిపించింది. సో నేనైతే చాలాసేపు ఇక్కడ గడిపాను అండ్ ఎంజాయ్ చేశాను. అండ్ మా అన్నయ్య అయితే నాతో తప్పిపోయాడు, ఏదో రోడ్ వెళ్ళిపోయాడు. సో అతను వెతికి మళ్ళీ మేమైతే కలిసి రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వావ్, ఇక్కడ నుంచి మాత్రం చాలా బాగుంది. డౌన్ కనిపిస్తుందా, అక్కడ నుంచి మేము పైకి ఎక్కి వచ్చాము. ఈ ఎలా కట్టారో ఏటో తెలియదు కానీ మనకైతే చాలా శతాబ్దాలుగా ఉన్నటువంటి కోట అనమాట చార్మినార్. అందుకే దీనికి అంత పేరు ఉంది.
సో హైదరాబాద్లోనే ఐకాన్, గ్లోబల్ ఐకాన్గా ఉన్నటువంటి చార్మినార్. ఇక్కడ విజిట్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను అండ్ ఈ ప్లేస్లో రాకుండా అయితే వెళ్ళరనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ రావడం జరిగింది. ఫుల్ క్రౌడీ అనమాట. ఈ చార్మినార్ కట్టడం అయితే దాని కింద చాలా హెవీగా ఉన్నారు జనాలు అండ్ పైన కూడా ఫుల్గా జనాలు అయితే నిండిపోయారు. మేమైతే ఈవినింగ్ 4:35కి అయితే వచ్చామన్నమాట. చూడండి మొత్తం సన్లైట్ అయితే డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందన్నది మీరైతే గమనించవచ్చు. మేము ఈ చార్మినార్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా లేట్గా వచ్చాము. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ విజిట్ చేసి అండ్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. మాకైతే టైం అయితే సరిపోలేదు. ఇక్కడ నుంచి చార్మినార్ వ్యూ చూడండి, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో గైస్ నేను చెప్పడం మర్చిపోయాను అండ్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో అందరూ మీరు ఏమన్నా ప్లాన్ చేసినా అండ్ మీరు ఏమనుకున్నా ఇయర్లో మీరు అనుకున్న కోరికలను జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నాకైతే రొటీన్ లైఫే అండ్ నా లైఫ్లో చేంజెస్ అయితే ఏం లేవు, చాలా చూసాను నేను లైఫ్లో. అండ్ నేను ఎక్కడున్నా ఏం చేసినా కానీ నేనైతే హ్యాపీగా ఉండాలనుకుంటాను. అందుకని చెప్పేసి ఎక్కువ ట్రావెల్ చేస్తాను. నాకంటూ కొంచెం ఇబ్బందులు బాధలు అనిపించినప్పుడల్లా నేనైతే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను అనమాట. సో గైస్ నేను ప్రతి వీడియోలో అండ్ పూర్తిగా అండ్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా మ్యాక్సిమం నేను ఉన్న ప్లేస్లో అందమైన లొకేషన్ ఏదైతే ఉందో నేను అక్కడ వెళ్ళి చిన్న వ్లాగ్ చేసి అప్లోడ్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తాను అనమాట. సో మీ సపోర్ట్ నాకైతే కావాలి. అండ్ ఇలాంటి అందమైన ప్లేసెస్ నేను మీకు చూపించాలంటే ప్లీజ్ సన్నీ పాంగి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ హైదరాబాద్లోనే మినిమం 1-2 months ఉంటాను అనమాట. సో అండ్ చాలా వ్లాగ్స్ వీడియోస్ వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.